ఈ వీడియోని ఫుల్ గా చూస్తే చాలు ఒక ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేసిన అయితే అవుతారు. ఈ వీడియో మాత్రం ఫుల్ గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు అక్కడ రాయేష్. మన పిఠాపురం పక్కన చిత్రాల్లో అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లంతా కాలిపోయింది. వాళ్ళైతే చాలా పేదవాళ్ళు. నేను అక్కడికి వెళ్లి చూడగానే నాకైతే చాలా బాధ వేసింది, ఏడుపు అయితే వచ్చింది నాకైతే. వాళ్ళని చూస్తే వాళ్ళేమో చాలా పేదవాళ్ళు. ఒకసారిగా పాకంతా అంటుకుపోవడం వల్ల ఏంటంటే ఒక్క వస్తువు కూడా బయటికి తెచ్చుకోలేకపోయారు. ఇల్లు కాలిపోవడం అంటే ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోయినట్టే. వాళ్ళు మళ్ళీ జీరోతో స్టార్ట్ అవ్వాలి. గిన్నెలు, బట్టలు, ఇంకా ఏ టు జెడ్ మొత్తం కాలిపోయినాయి. వాళ్ళకంటూ ఇంక ఏమీ లేదు, ఒళ్ళి కట్టు బట్టలతో మాత్రమే రోడ్డు మీద అయితే ఉన్నారు. చాలా కష్టపడి కొంచెం బంగారం కొనుక్కుని బీరువాలో దాచుకుంటే అది కూడా కాలిపోయింది. డోకరాలో ముందు రోజు 50,000 వస్తే అది ఇంట్లో పెట్టారంట, అది కూడా కాలిపోయింది. 7 బస్తాలు ధాన్యం అయితే కాలిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఐటమ్ కాలిపోయింది. వీళ్ళకంటూ ఇంకేమీ లేవు. వీళ్ళ పరిస్థితి ఎలాంటిదంటే ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజే తింటారు. అలాంటి పరిస్థితులు అయితే వీళ్ళు ఉన్నారు. అలాంటి టైంలో ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. మనందరి సహాయం కోసం వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు. మనందరం కలిపి వాళ్ళకి ఏదైనా పెద్ద హెల్ప్ అయితే చెయ్యాలి. ఆల్రెడీ మనందరం కలిపి చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. నేనేమనుకుంటానంటే మనందరం కలిపి వాళ్ళ ఎలాగా పాకిల్లే కదా, చిన్న రేకిల్ వేసిద్దాం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అది నేను ఒక్కడిని అనుకుంటే సరిపోదు, మనందరం కలిపి అనుకోవాలి. మనందరం ముందుకు రావాలి. నేను స్క్రీన్ మీద పెట్టే నెంబర్ కానీ స్కానర్ కానీ మీకు తోచినంత అమౌంట్ అయితే చెయ్యండి. మీరు వచ్చి చూస్తానా సరే, నా కాంటాక్ట్ అవ్వడం నేను తీసుకెళ్తాను. దయచేసి మీలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి. ₹1 నుంచి మీ ఇష్టం, మీరు ఎంత కొట్టినా పర్లేదు. మీకు తోచినంత అమౌంట్ కొట్టడమే కాదు, ఈ వీడియో ప్రతి ఒక్కరు 10 మంది కన్నా 20 మంది కన్నా షేర్ చేయండి. మనందరం కలిపితే వాళ్ళకి ఇల్లు అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.